'అఖండ 2' చాలా మంది కూడా చాలా బ్యాడ్‌గా, వల్గర్‌గా మాట్లాడుతున్నారనమాట. సో, బాలయ్య బాబు గారి మీద, అలాగే 'అఖండ 2' మూవీ మీద, అలాగే మన ప్రొడ్యూసర్స్ మీద చాలా బ్యాడ్‌గా మాట్లాడుతున్నారు. బట్ అది సమ్ ఇష్యూస్ వల్ల అయితే మీ అందరికి తెలిసే ఉంటుంది. ఆ సమ్ ఇష్యూస్ ఏంటి? అలా అసలు ఒక గంటలో రిలీజ్ కాబోయే ప్రీమియర్ షో అని ఎందుకు ఆపాల్సి వచ్చింది మీ అందరికీ? సో, చాలా మందికి తెలిసే ఉంటుంది. సో, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. సో, చాలా మందికి అసలు నేను ఫస్ట్ ఆ యొక్క పోస్ట్ చూడంగానే ట్విట్టర్‌లో నేనే షాక్ అయ్యాననమాట. సో, సమ్ ఇష్యూస్ వల్ల మూవీనైతే ఇండియాలో అంటే ఏపీ, తెలంగాణలో పోస్ట్‌పోన్ చేయాల్సి వస్తుంది అనే ఒక షాకింగ్ అప్డేట్ అయితే ట్విట్టర్‌లో చూసాననమాట. నేనే షాక్ అయ్యాను. ఎందుకంటే ఏందిరా బాబు! బాలయ్య బాబు గారికి ఇలాగ జరుగుతోంది అని నేనైతే చాలా షాకింగ్ అయ్యాననమాట. చాలా మందికి కూడా 'అఖండ 2'ని మన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ 'హరిహర వీరమల్లు' ఉంటుంది కదా! సేమ్ దాంతోనే పోల్చారనమాట. అది కూడా చాలా సార్లు పోస్ట్‌పోన్ అవ్వాల్సొచ్చింది. అది అయ్యింది కూడా చాలా సార్లు 5 ఇయర్స్ నుంచి పోస్ట్‌పోన్ అవుతూనే వచ్చినప్పుడు ఇంగ సేమ్ ఇది కూడా అంతే జరుగుద్ది. అది ఇది అని మాట్లాడారు. 'అఖండ 2' కూడా అలాగే జరుగుద్ది. సేమ్ 2 కంపేర్ చేసి చూసారనమాట. బట్ అలా కాదు. నేను నంబర్ 1 నేనొక్కడినే మూవీ నుంచి అంటే 'మహేష్ బాబు' గారి మూవీ తీశారు కదా! అప్పటి నుంచి అయితే వాళ్ళకి సమ్ మనీ ఇవ్వాలంట. పోస్ట్ ప్రొడక్షన్ సంబంధించిన మనీ ఇవ్వాలంట వాళ్ళు. ఏది 14 రిలీజ్ ప్లస్ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళైతే వాళ్ళకి డబ్బులివ్వాలన్నమాట. మనీ అనేది ఇంకా చెల్లించలేదు. ఒక 50 క్రోర్స్ అయితే 25,00,00,000 35,00,00,000 చెల్లించాలంట. అది వాళ్ళెళ్లి కోర్ట్‌లో పిటిషన్ చేశారు. వాళ్ళేంటంటే అది చెల్లించే వరకు కూడా 'అఖండ 2' మూవీని రిలీజ్ చేయకూడదు అని ఒక సో నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. 'అఖండ' టీమ్ వాళ్ళకైతే. ప్రొడ్యూసర్ ఎవరైతే ఉంటారో ఆ ప్రొడ్యూసర్‌కైతే అది ఇష్యూ చేశారనమాట. మరి ఈళ్ళు ఎప్పుడు దాన్ని క్లియర్ చేసుకుంటారు. ఆ క్లియర్ చేసుకున్న వెంటనే మనకి మూవీ డేట్ అనేది అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన వెంటనే కూడా మళ్ళీ ఇప్పుడు మనం అది మరి కొంతమంది బుక్ మై షోలో టికెట్స్ అన్ని బుక్ చేసుకున్నారు. చాలా వరకు థియేటర్స్ అన్నీ కూడా హౌస్‌ఫుల్ అయ్యాయి. అవన్నీ రిటర్న్ చేస్తామని చెప్తున్నారు. మరి అది రిటర్న్ చేశారో చేయలేదో కూడా మళ్ళీ మన అప్డేట్ కోసం చూడాల్సింది. చాలా మంది నాకు తెలిసి వాళ్ళ మనీ మొత్తం రిఫండ్ అయ్యే ఉంటుంది. మోస్ట్‌లీ మేబీ కూడా కాదు. మోస్ట్‌లీ రిఫండ్ అయ్యే ఉంటుంది. ఎందుకంటే మూవీ రిలీజ్ చేయలేదు. ఎలాగో రిలీజ్ చేయలేదు కాబట్టి మూవీ అన్నీ దానికి సంబంధించి బుకింగ్ చేసిన టికెట్స్ మనీ మొత్తాన్ని కూడా రిఫండ్ చేసి ఉంటారు. చాలా మంది రిఫండ్ చేశారు అని మెసేజ్‌లు చేస్తున్నారు గానీ, రిఫండ్ చేశారు కూడా పూర్తిగా మనకి స్క్రీన్ షాట్లు పెట్టలేదు గానీ, నేనేమన్నా అంటే స్క్రీన్ షాట్ పెట్టండి. మాకు కొంచెం క్లారిఫికేషన్ ఉంటుందని చెప్పాను. బట్ అది ఏంటంటే చాలా వరకి మనీ రికవరీ అయ్యింది. బుక్ మై షోలో మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం. అయన్నీ కూడా నేను కూడా బుక్ చేసుకున్నా. నాకు కూడా రిఫండ్ అయింది. దాదాపుగా ఒక 90% రిఫండ్ అయిందనమాట. అయిందయితే అది పక్కన పెడితే ఏందంటే ఇంక నెగెటివ్ స్ప్రెడ్ చేసేవాళ్ళుంటారు కదా! వాళ్ళైతే దాని మీద 'అఖండ 2' మీద పడేసారు భయ్య. వాళ్ళ చూపైతే పడకూడదనుకున్నాం. వాళ్ళ చూపే పడింది 'అఖండ 2' మీద. ఎందుకంటే వాళ్ళు ఇంగ చూసారా సేమ్ బాలయ్య బాబు గారు కూడా ఇంగ మన ఏదంటారు నెగెటివ్ ఏదైతే స్ప్రెడ్ మాట్లాడారో ఆ నెగెటివ్ ఇప్పుడు నేను చెప్పలేను కానీ నెగెటివ్ అయితే పడింది. సేమ్ 'హరిహర వీరమల్ల' ఇది కూడా పోస్ట్‌పోన్ అవుతూ వస్తుంది చూడండండి అది అన్నారు. బట్ అంతా శివయ్య చూసుకుంటారు. మనకి శివయ్య ఆజ్ఞ ఉంది కాబట్టి మూవీ త్వరలో ఈ నెల నాకు తెలిసి మేబీ 25 అంటే 25 తారీఖున అంటే క్రిస్మస్ రోజు రిలీజ్ చేయొచ్చు. మోస్ట్‌లీ క్రిస్మస్ రోజు రిలీజ్ చేసినా గాని ఆ ప్రొడ్యూసర్‌కి పెట్టిన డబ్బులొస్తాయో రావో కూడా డౌట్. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ చేస్తేనే అప్పటికి రికవర్ అవుతాయన్నమాట. మనీ మొత్తం బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేయడానికి. ఇప్పుడు 5వ తారీఖున రిలీజ్ చేస్తే అప్పటికి రికవర్ అయ్యాయి. బట్ ఇప్పుడేంటంటే మరి రికవర్ అయిద్దా లేకపోతే నెక్స్ట్ ఇయర్‌కి పోస్ట్‌పోన్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ జనవరి లాస్ట్‌కి కానీ అదే ఫిబ్రవరి ఫస్ట్‌కి గాని రిలీజ్ చేసే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే మేబీ 2025లో అంటే ఈ డిసెంబర్ 25న రిలీజ్ చేసే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళన్నీ పేపర్ అన్నీ క్లియరెన్స్ చేసుకొని ఈళ్ళు ఇక్కడికొచ్చి మళ్ళీ మూవీని అన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కొంచెం డిస్ట్రిబ్యూట్ అయిపోయింది ఆల్రెడీ. బట్ అది అయిపోయిందని వాళ్ళు ఆ పేపర్ ఇష్యూ అయిపోతేనే కోర్ట్‌లో మిగతాదంతా సాల్వ్ అవుతుందనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొత్తగా మన ఛానెల్ విజిట్ చేసినట్లయితే 'అఖండ' మూవీ అప్డేట్స్ కోసం మన ఛానెల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాప్ ఇచ్చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందన్నమాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థాంక్